హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను హిట్ 3 గురించి చెప్పబోతున్నా అండి. అదే మనకి హిట్ ఫ్రాంచైజ్ ఉంది కదండి, హిట్ 1, హిట్ 2, హిట్ 3. హిట్ 3 నాని గారిది. అర్జున్ సర్కార్ అనే పేరుతో ఒక బ్రూటల్ ఇన్స్పెక్టర్. ఈ మూవీ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా అండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోలో ఏమైనా చేంజెస్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చేంజెస్ యాడ్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇక ముందుగా వచ్చేసి మీకు తెలిసిందండి, హిట్ 1, హిట్ 2 ఎంత హిట్ అయిందో. హిట్ 1 విశ్వక్ సేన్ గారిది. డ్యూ టు కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల విశ్వక్ సేన్ గారు హిట్ 2లో ప్లస్ ఆయనకు వేరే మూవీస్కి షీట్స్ దొరకపోవడము, కాల్ షీట్స్, దానివల్ల హిట్ 2లో మనకి అడివిశేష్ గారు యాక్ట్ చేసినారండి. మీకు తెలిసిందా, అడివిశేష్ గారు ఇలాంటి మూవీస్లో ఎక్సలెంట్ చేస్తారు. ఆయన యాక్టింగ్ ప్లస్ సుహాస్ గారిని కొత్త టైప్ ఆఫ్ క్యారెక్టర్లో చూసినాము మనం విలన్ కింద. అది కూడా ఎక్సలెంట్ పండించినారు సుహాస్ గారు. వేరే ఆ మూవీకి పేరు వచ్చిందంటే సుహాస్ గారికి అండి. ఫస్ట్ విలన్లో కూడా విలన్ క్యారెక్టరైజేషన్ కూడా ఎక్సలెంట్ చేసింది. అది కూడా ప్లస్ సైకో విలన్ అంటే అంత ఈజీ కాదు అలాంటి రోల్స్ చేయడము. మీకు తెలిసిందా, హిట్ 1, హిట్ 2 బాగా హిట్ అయింది. ప్లస్ కలెక్షన్స్ కూడా బాగానే వచ్చినాయి. అప్పుడే అన్నారు ఇది ఒక ఫ్రాంచైజ్ కింద రిలీజ్ చేస్తాము, కంటిన్యూ అవుతుంది అని చెప్పినారు. ఇక దాన్ని బట్టే మనకి ఇక హిట్ 3 అని కూడా మనకి హిట్ 2లోనే మనకి అప్డేట్ ఇచ్చారు. హిట్ 3 మనకి నానిగారు నానిగారు యాక్టింగ్ చేయబోతున్నారు అర్జున్ సర్కార్ అనే కాప్ కింద. ఇక మనకి చూశారు కదా హిట్ 2లో ఎట్లా ఇచ్చినారో నానిగారు ఇంటిని గూస్ బంప్ తెప్పించాడట్టు. వేరే మాస్ లెవెల్ యాక్షన్. మన పోస్టర్స్ కూడా చాలా చూస్తున్నారు కదా, కార్లో కత్తి నోట్లో పెట్టుకోవడం, బ్లడ్ వాడడము, మ్యాక్సిమం అట్లాగే ఉంటుంది. అంత మాస్ కిందే చేస్తారు. ప్లస్ ఈ చాలామంది అంటున్నారంటే విశ్వక్ సేన్ గారు హిట్ 3లో మనకి నాని గారు యాక్టింగ్ చించి పడేస్తున్నారు. యాక్టింగ్ ఒక కంటెంట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. చాలా ఘోరంగా యాక్టింగ్ చేయబోతున్నారని చెప్పి మనకి అప్డేట్ ఇచ్చినారు. ఇక ప్లస్ ఈ మూవీలో వచ్చేసి మనకి శ్రీనిధి శెట్టి హీరోయిన్ కింద యాక్ట్ చేస్తున్నాడు. విలన్గా అయితే కొంతమంది కన్ఫర్మ్ చేస్తలేరు. ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ మీద అయితే అలీ ఫజల్ మన మిర్జాపూర్ సిరీస్లో ఉన్న ఆయన విలన్ అని అంటున్నారు. కొంతమంది అయితే విజయ్ సేతుపతి అంటున్నారు. ఇక పోస్టర్ రిలీజ్ చేసి మనకి టీజరు ఇలాంటి చిన్న చిన్న రిలీజ్ చేస్తే కానీ మనకి అఫీషియల్గా తెలియదు ఎవరు విలన్ కింద యాక్ట్ చేస్తారో. విజయ్ సేతుపతి ప్లస్ అలీ ఫజల్. ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ చూస్తే అలీ ఫజలే మనకి విలన్, అదే మన మిర్జాపూర్లో ఉంటారు. ఇక మనకి అడివిశేష్ గారు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే హిట్ 1, హిట్ 2 కేసెస్ హిట్ 3 కనెక్ట్ అయి ఉంటుంది. హిట్ 3లోనే మనకి అందరు విశ్వక్ సేన్ అడివిశేష్ అందరు కలుస్తారు అంటున్నారు. కొంతమంది ఏమో హిట్ 5 వరకు వెళ్తుంది అంటున్నారు. ఏమో హిట్ 5 వరకు వెళ్ళొచ్చాము. హిట్ 3 ఒకవేళ కలెక్షన్స్ కొట్టి భారీ కలెక్షన్స్ వచ్చినాయి అనుకో, పక్క ఫ్రాంచైజ్ అనేది కంటిన్యూ చేస్తారు. ఎవరికన్నా ప్రాఫిట్ వస్తే ఎవరు వదులుకుంటారండి. ప్లస్ హిట్ 1, హిట్ 2 కూడా మంచి కలెక్షన్సే వచ్చినాయి కదండి, బడ్జెట్ తక్కువైనా కానీ. ఇక దీనికి వచ్చేసి మనకి కో ప్రొడ్యూసర్ నాని గారే కదా, మేబీ కంటిన్యూ చేయొచ్చేమో ఫ్రాంచైజ్. లేకపోతే చాలు ఇక్కడికి అనుకుంటే మనకి. కానీ పక్క ఒకవేళ 5 సిరీస్ తీసినా కానీ ప్రతి ఒక్క సిరీస్లో ఉన్న హీరోని పక్క లాస్ట్ సిరీస్లో కనెక్ట్ చేస్తారు. కానీ అడివిశేష్ గారు అన్నారు హిట్ 3లో అయితే నేను విశ్వక్ సేన్ గారు ఒక సీన్స్లో వస్తాము, కనెక్ట్ అయి ఉంటాయి మా ముగ్గురు కేసెస్ స్టోరీస్ అని అన్నారు. మేబీ డైరెక్టర్ గారు ఎట్లా రాసినారో మనకు తెలియదు. ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మొన్న బచ్చలమల్లి ఆడియో ఫంక్షన్కి కూడా మన నాని గారు వచ్చినప్పుడు చెప్పినారు రేపే నేను హిట్ 3 షూటింగ్కి బయలుదేరాలి అని చెప్పి. ఇక చూద్దాం, సారీ బయలుదేరాలి అని, షూటింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఈజీగా చెప్పినారు. మనకి అఫీషియల్గా అయితే 1 మే 2025 అనేది మూవీ రిలీజ్ చేస్తారని చెప్పి అప్డేట్ చేసినారు. పక్కా నాని గారు ఈ టైం అంటే ఆ టైంలో రిలీజ్ చేస్తారు మూవీ. పక్కా మనకి 1 మే 2025 వస్తుందని చెప్పి గ్యారంటీ 100%. ఒకవేళ షూటింగ్ అనేది పోస్ట్పోన్ అయితే మేబీ టెక్షన్ టు ఎండింగ్ ఆఫ్ ద మే, కానీ పక్కా సమ్మర్లోనే రిలీజ్ చేస్తారు. ఇక చూద్దామండి, పెద్ద పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి మనకి. ఇక ఏం చేస్తారో తెలియదు. మన రాజా సాబ్ కూడా జూన్ జూలైలో రిలీజ్ అవ్వచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి మే 1లో రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఎక్స్టెండ్ అయినా కానీ రాజా సాబ్ వచ్చిందనుకో పక్క ఎఫెక్ట్ అవుతుంది. హిట్ ఎంత తోపన్నా కానీ రాజా సాబ్ ప్రభాస్ మూవీకి మన హిట్ 3 పక్క ఎఫెక్ట్ అవుతుంది. మేబీ మేలో రిలీజ్ చేస్తారు. ఇక ప్లస్ దానికి ముందు రిలీజ్ చేయడం కూడా కష్టం, ఎందుకంటే ఓజీ సినిమా కూడా ఉంది మనకి. రిలీజ్ చేస్తారు పక్క మే 1. ఇక బడ్జెట్ కిందకు వస్తే బడ్జెట్ అనేది బాగా
అంటే ఎస్టిమేటెడ్ బడ్జెట్ అనేది ఎవ్వరు చెప్పలేదండి. ఇక మరి ఎవ్వరు చెప్పలేండి ఎస్టిమేటెడ్ బడ్జెట్. మూవీ రిలీజ్ అయ్యి స్క్రీన్స్‌కి వచ్చినప్పుడే చెప్తారు. అది ఎట్టా తెలుస్తది మన బ్రేక్ ఈవెన్ ఇంత ఉందని మిగిలినప్పుడు మనకి అర్థం చేసుకొని తెలుస్తది. కానీ ఈ మూవీకి అయితే బడ్జెట్ కొంచెం భారీగానే అయితది అనుకుంటున్నారు. ఇక కలెక్షన్స్ వచ్చేసరికి ఈజీగా కొడతారండి. ఎందుకంటే మన దసరా మూవీ నుంచి 'నాని' గారు ప్రతి ఒక్క మూవీ 50 క్రోర్స్ వరకు వెళ్తుంది కలెక్షను. 45-50 వరకు వెళ్తుంది. ఒకవేళ ఈ మూవీ బాగుండి కరెక్ట్ టైంలో రిలీజ్ అయిందనుకోండి, ఇక సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్‌తో పక్కా మూవీ అనేది 100 క్రోర్స్ దాటుతారని మనం అందరం అనుకుందాము. 50 క్రోర్స్ దాటిద్ది. పక్కా 50 క్రోర్స్ క్లబ్‌లో ఆల్రెడీ 'నాని' గారు రీచ్ అయినారు. 100 క్రోర్ దాటితే 100 క్రోర్స్ క్లబ్‌లో రీచ్ అవుతారు అంతే. దాటిద్దని అనుకుంటున్నాము. ఒకవేళ మూవీ రిలీజ్ అయితే దాన్ని బట్టి ఇక ప్లస్ సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ పక్కా 100% దాటొచ్చు 100 క్రోర్స్. చెప్పలేము. కానీ మూవీ కిందకొచ్చేస్తే మూవీ అయితే వేరే లెవెల్ ఉంటదండి. ఇదొక మనకి థ్రిల్లర్ మూవీయే, సస్పెన్స్ మూవీయే తెలిసిందే మనకి. ఈ కేసెస్ డీల్ చేయడము ఇయన్నీ ఒకటే. కానీ కొంచెం డిఫరెంట్‌గా 'హిట్ 3' అనేది ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. 'హిట్ 1', 'హిట్ 2' కన్నా. 'నాని' గారి యాక్టింగ్ తెలిసిందే కదండీ! ఏ రోల్‌లో చెప్పినా హిట్టే చేసేస్తారు 'నాని' గారు. ఆయన దగ్గరున్న మంచి స్కిల్ అదే అండి. ఇక ఇంతే అండి ఈరోజుకి. అప్‌కమింగ్ వచ్చేసి నేను కొన్ని వెబ్ సీరీస్ చూస్తున్నాను హాట్‌స్టార్‌లో. థ్రిల్లింగ్ ప్లస్ సైకో థ్రిల్లర్ వెబ్ సీరీస్. ఏదైనా వెబ్ సీరీస్ మనకు మంచిగా అనిపించిందనుకో, ఆ వెబ్ సీరీస్ రివ్యూ కూడా మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇప్పుడే కాదు కొంచెం టైం పడతది. ఇప్పుడు మనకు అప్‌కమింగ్ వచ్చేసి మనకి 'గేమ్ చేంజరు' ఫ్లాప్ అయింది కదా! దానికి రీజన్ ఏంటి? ఫ్లాప్ అనే కాదు నెగెటివ్ టాక్ వచ్చింది. దానికి రీజన్ ఏంటి? ఎవరు కారణము? అనేది డిస్కస్ చేయబోతున్నాను. ప్లస్ ఇంకోటి మనకి 'డాకు మహారాజ్' మూవీ అనేది హిట్ అయింది. దానికి రీజన్ ఏంటి? ఏ దాని మూలన మూవీ అనేది హిట్ అయింది? ఏ పాయింట్ మూలన మూవీ అనేది హిట్ అయిందని చెప్పి ప్లస్ వీటి యొక్క కలెక్షన్స్ అనేది నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేయబోతున్నానండి. ఈ కొంచెం హాట్‌స్టార్ సిరీస్ అనేది మనకి కొంచెం టైం పడతది. ఈజీగా 10-15 డేస్ పక్కా అవి కూడా అప్‌లోడ్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని చూస్తున్నాను థ్రిల్లింగ్ మూవీస్. నేను ఏదైతే మనకి నచ్చిద్ది చూడగలుగుతారు. కొంచెం థ్రిల్ ఫీల్ అవుతారు, సస్పెన్స్ ఫీల్ అవుతారని చెప్పి అనే మూవీసే నేను చూసి రివ్యూ ఇస్తానండి. చాలామంది థ్రిల్లింగ్ ప్లస్ సస్పెన్స్ మూవీసే ఇష్టపడతారండి. పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. జర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెడితే ఇట్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతి ఒక్క వీడియో మంచిగా చూడొచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఉన్న వీడియోని అప్లోడ్ చేస్తానండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.